ముఖేశ్వర్. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఆంధ్రప్రదేశ్. ఏ కోర్సులో జాయిన్ అయ్యావు? రేడియాలజీ. రేడియాలజీ. సో మనం అనుబంధ కోర్సుల గురించి మాట్లాడుకున్నాము. ఎంత ప్రయారిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఇస్తుంది అనేది. నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, ఫిజియోథెరపీ, రేడియాలజీ, అనస్థీషియా, ఫార్మసీ, నర్సింగ్, దాంట్లో మనకి ఇప్పుడు రేడియాలజీ స్టూడెంట్ ఉన్నారు. సో అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ దాకా చదువుకోవడం అనేది గుజరాత్, అందులో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, ఎందుకని? 6 months అయింది వచ్చి. ఓకే. బాగానే ఉంది మొత్తం. ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఓకే. సో బాగుంది అంటే ఏ ఫీల్డ్స్లో బాగుంది అని అనిపించింది? అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఫుడ్ పరంగానా, ఎడ్యుకేషన్ పరంగానా, ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఒక నెట్వర్క్ అనేది ఉంది కదా? మెయిన్లీ ఎడ్యుకేషన్ పర్పస్లో టాప్ మోస్ట్ ఉంటారు. ఇంకా మన తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, ఒక 5 members దాకా. చాలా ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి చెప్తే చాలు సాల్వ్ చేస్తారు, మంచోళ్ళు. సో ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుంది. హోమ్ సిక్ అనేది ఉంటుంది కదా, మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉంది, అదంతా దూరం అయిపోయిందా? సెట్ అయిపోయిందా కంప్లీట్గా? స్టార్టింగ్లో ఉండేది కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా సెట్ అయిపోయింది.